హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్ వాళ్ళ నానమ్మ భానుమతి గారు, "నా కన్న బిడ్డ అక్కడ ఏడుస్తుంటే నేను చూస్తూ ఉండలేను. దానికేమైనా అయితే నా గుండె ఆగిపోతుందిరా" అని ఏడుస్తూ, "అందుకే అలాంటిది జరగకముందే నేనే చావాలనుకుంటున్నాను. నా కళ్ళ ముందే నా బిడ్డ జీవితం నాశనం అయిపోవడం ఈ వయసులో నేను భరించలేను. నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను" అని అంటా ఉంటే అందరూ అమ్మ ఆగమ్మా! అత్తయ్య ఆగండత్తయ్య అని అంటూ ఉంటారు. అవని గూడా అమ్మమ్మ అని అంటా ఉంటది. అక్షయ్ గట్టిగా ఆగు బామ్మ! మేము ఎవ్వరం ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. ఒక్క నిమిషం ఉండు అని వంటగదిలో ఎళ్తాడు. అందరూ ఏం జేస్తాడా అని ఎదురు చూస్తా ఉంటారు. అక్షయ్ అగ్గిపెట్టె తెచ్చి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టి, "ఇదిగో అగ్గిపెట్టె" అనగానే అందరూ షాక్ అయితారు. అవని ఏమో ఏవండీ అని అంటా ఉంటది. పార్వతి రేయ్! మీ నాన్నమ్మని చచ్చిపోమని చెప్తున్నావేంట్రా అని అడుగుతది. అప్పుడు అక్షయ్ కోపంగా అవును. చచ్చిపోతా అన్నవాళ్ళు చావడం మంచిదేగా. చచ్చిపో! చచ్చిపో! నువ్వు చచ్చిపోతా అన్నా, ఎవ్వరు చావాలనుకున్నా నా నిర్ణయం మాత్రం మారదు. వాడు జైలు నుండి బయటికి రాడానికి నేను ఒప్పుకునేదే లేదు. ఆ విషయం చెప్పడానికే అత్తయ్య దగ్గరికెళ్ళాను. ఆ దుర్మార్గుడు చేసిన అన్యాయాలు, అరాచకాలు ఒకటా రెండా? మన కుటుంబం ముక్కలైపోవడానికి, నాశనమైపోవడానికి ఎన్నో చేశాడు. వాడు చేసిన దానికి మీరందరూ బాధపడుంటారు. మహా అయితే కొద్ది రోజులు ఏడ్చుంటారు. అంతేగా? కానీ వాడి కారణంగా, వాడు చేసిన కుట్రల వల్ల నా హోదా పోయింది, నా పరువు పోయింది, నా సంతోషం పోయింది, నా మనశ్శాంతి పోయింది. నా నమ్మకం, నా అధికారం, నాకున్న గౌరవం అన్నీ పోయాయి. నేను కలలు కన్న నా జీవితమే సర్వనాశనమైపోయింది. అందుకు నేను ఎంత నరకయాతన అనుభవించానో ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? వాడి వల్ల ఇప్పుడు నీ కూతురు జీవితం నాశనమైపోతుంది అని ఏడుస్తున్నావు. మరి మనందరి జీవితాలు నాశనమైపోవడానికి వాడే కారణమని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నీ కూతురు కార్చే కన్నీళ్ల గురించి బాధపడుతున్నావు తప్ప, పోయిన నా జీవితాన్ని తిరిగి తెచ్చి ఇవ్వగలవా? నేను పోగొట్టుకున్నవన్నీ నువ్వు, నీ కూతురు తిరిగి నాకివ్వగలరంటే చెప్పు. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి విడిపిచ్చుకొని తీసుకొస్తాను. వాడు చేసిన దుర్మార్గాలకి నాకన్నా నా భార్యే ఎక్కువ శిక్ష అనుభవించింది. ఎక్కువ నరకం అనుభవించింది. ఆ నరకాన్ని ఇప్పుడు స్వర్గంగా మార్చగలవా నువ్వు? వాడు అక్కడ జైల్లో కూర్చొని కూడా మన కుటుంబం మీద పగ సాధించాలని అనుకుంటున్నాడు. అది తెలుసా నీకు? మళ్ళీ మనందరినీ పాతాళానికి తొక్కేయడం కోసం వాడు అత్తయ్యని అడ్డం పెట్టుకొని మనతో నాటకాలాడుతున్నాడు. అది తెలుసా నీకు? పాముకి పాలు పోసి పూజించినంత మాత్రాన విషం చమ్మకుండా ఉంటుందా? కాటేయకుండా ఉంటుందా? వాడు పాము కన్నా ప్రమాదకరమైన మనిషి. అది తెలుసుకో ముందు అని అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అవని కూడా ఆరోగ్యం తీసుకొని ఎళ్ళిపోతది. కమలేమో ముసలిదానివి అయిపోయినావు కాబట్టి ఎలాగో 4, 5 ఏళ్లలో పోతావు. ఇప్పుడు చస్తే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా పోయావు అనుకుంటాం. అంతకు మించి పెద్దగా ఫీల్ అయ్యేదేమీ ఉండదు. తాత ఫోటో పక్కన నీ ఫోటో ఉంటది అంతే అనేసి అక్కడి నుండి కమల్ ఎళ్ళిపోతాడు. ఇంకా శ్రేయ, శ్రీకర్ గూడా ఎళ్ళిపోతారు. రాజేందర్ ఏమో "ఎందుకమ్మా? ఎందుకిలా చేస్తున్నావు? చచ్చిపోతా అని అందరిని బెదిరించడానికి నువ్వేమన్నా చిన్న పిల్లవని అనుకుంటున్నావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా?" అని పార్వతి వైపు చూస్తూ "లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయిచ్చు" అనేసి ఎళ్ళిపోతాడు. పార్వతి ఏమో "హ్మ్" అని వాళ్ళ అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్తది. అటు మీనాక్షి ఇంట్లో నుండి బయటికెళ్ళిపోతది లగేజ్ తీసుకొని. వెళ్తూ రోడ్డు మీద పల్లవి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. "మీకు పుట్టిన ఈ కూతురు అక్రమ సంతానమా?" అనంటదిగా. అది ఇంకా శ్రేయ ఆవిడ గారి తిండికి, ఖర్చులకి కూడా ఎక్స్‌ట్రా ఖర్చవుతుందిగా. అది కూడా మేమే భరించాలా? అనంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. అలా ఏడుస్తూ, బాధపడుతూ నడుచుకుంటూ ఎళ్తూ ఉంటది. అప్పుడు పల్లవి ఆటోలో వెళ్తూ మీనాక్షిని చూస్తది. పల్లవి తనలో తాను మామ్ అక్షయ్‌ని, అవనిని తిట్టి పంపించేసింది కాబట్టి, ఇంటికెళ్ళాక అవని ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తుందో ఏమో అని అనుకుంటూ ఉంటది. మామ్ బాధపడుతూ ఏడ్చినప్పుడే డ్యాడ్‌ని విడిపించడానికి అవని మనసు కరగలేదు. ఇప్పుడు నేను, మామ్ తిట్టామన్న కోపంతో డ్యాడ్‌ని విడిపించడానికి అసలు ఒప్పుకుంటుందో, ఒప్పుకోదో అని అనుకుంటూ వాళ్ళ నాన్న అంటాడు గదా! మీనాక్షినో, అక్షయ్‌నో లేపేయి అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకొని అక్షయ్‌ని లేపేస్తే అవని విడవ అవుతుంది తప్ప ఏ ఉపయోగము ఉండదు. మీనాక్షిని లేపేస్తేనే మా డ్యాడీ తన భర్త అనే విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది. డ్యాడ్ రాసిచ్చిన మా ఆస్తి అవనికి సొంతం కాకుండా ఉంటుంది. అంటే మీనాక్షిని లేపేయాలి అని అనుకుంటూ ఆటో అద్దంలో మీనాక్షిని చూస్తది. ఆటో డ్రైవర్‌ని "ఒక్క నిమిషం ఆగు, ఆగు" అని చెప్తది. మీనాక్షి ఏడుస్తూ ఆటో పక్క నుండి ఎళ్ళిపోతది. వెనక పల్లవి ఆటో దిగి
వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఈవిడ బహుదూరపు బాటసారిలాగా ఒక్కతే నడిచి ఎళ్తుందేంటి? తన వాలకం చూస్తుంటే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేసినట్టున్నది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ కావాలన్నా దొరకదు అని పల్లవి రౌడీలకు కాల్ చేస్తది. గోండా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటాడు. అప్పుడు పల్లవి మీకు ఒక ఆవిడ ఫోటో పంపిస్తా. లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మీరు తనని ఫాలో చేసి కరెక్ట్ టైము, ప్లేసు చూసి లేపేయండి అని అంటది. అప్పుడు ఆ గోండా సరే మేడం. ఇప్పుడు మీ డాడీ జైల్లో ఉన్నారంటగా మేడం అనగానే అవన్నీ నీకు అనవసరం. ముందు చెప్పిన పని చెయ్యి అని పల్లవి అంటది. అతనేమో సరే మేడం. ఆమె ఫోటో, లొకేషన్ పంపించండి మేడం అని అంటాడు. పల్లవి ఏమో ఛ అనుకుంటూ ఫోన్ కట్ చేసి ఆమె ఫోటో, లొకేషన్ పంపుతది. ఇటు అవని వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటది. పార్వతి ఏమో హాల్లో కూర్చొని జాకెట్ కుట్టుకుంటా ఉంటది. అక్కడికి ఆరాధ్య ఎళ్ళి నానమ్మ, అమ్మమ్మ కనిపించటం లేదు. ఎక్కడుంది అని అడుగుతది. పార్వతి ఏమో కోపంగా నాకేం తెలుసు అని అనగానే ఆరాధ్య శ్రేయ దగ్గరికెళ్తది. శ్రేయ ఏమో టీవీ చూస్తా ఉంటది. ఆరాధ్య పిన్ని అనగానే శ్రేయ ఏంటి టీవీ చూడ్డానికొచ్చావా అని అడుగుతది. ఆరాధ్య ఏమో అమ్మమ్మ కనిపించడం లేదు. అమ్మమ్మ ఎక్కడుందో నీకేమన్నా తెలుసా పిన్ని అని అంటది. అప్పుడు శ్రేయ పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హ్మ్ ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి హ్మ్ మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని అంటది. ఆరాధ్య కోపంగా అనుకుంటే అక్కడ నుండి వెళ్ళిపోతది. తరువాత ఆరాధ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వంటగదిలో అమ్మ అమ్మమ్మ ఎక్కడుందమ్మా అని అడుగుతది. అవని ఏమో ఆరాధ్య అమ్మమ్మ తన గదిలోనే ఉంటుంది అని అంటది. అక్కడ చూశానమ్మా అమ్మమ్మ తన గదిలో లేదు అని అంటది. వెంటనే అవని అవునా అయితే బయట వరండాలో కూర్చుందేమో వెళ్ళి చూడు అని అంటది. ఆరాధ్య అని వెళ్తది. బయట మొత్తం చూస్తది. మళ్ళీ మేడ మీదకెళ్ళి కూడా చూసొస్తది ఆరాధ్య. అవని దగ్గరికెళ్ళి అమ్మా అమ్మమ్మ బయట కూడా లేదమ్మా అని అంటది. అవని చేతులు కడుక్కొని దా అని ఆరాధ్యం తీసుకొని మీనాక్షి రూమ్‌కెళ్ళి అమ్మా అని పిలుస్తది. వాళ్ళమ్మ పలకపోవడంతో ఆ! ఏమైపోయింది? అని బీరువా ఓపెన్ చేస్తది. వాళ్ళమ్మ బ్యాగ్ ఉండదు కదా! దాంతో అమ్మ బ్యాగ్ కూడా కనపడటం లేదు అని కంగారు పడుతూ బయటికెళ్ళి అత్తయ్య మా అమ్మ ఇంట్లో కనిపించడం లేదు. మీరేమైనా చూసారా? అని అడుగుతది. పార్వతి లేదు అని అంటది. అక్కడికి అక్షయ్ వాళ్ళ నానమ్మ వస్తా ఉంటది. ఆమెను చూసి అవని అమ్మమ్మ గారు మీరేమైనా మా అమ్మని చూసారా? అని అడుగుతది. అప్పుడామె హా! మీ అమ్మ ఎక్కడికెళ్ళింది? ఏం జేస్తుంది? ఏం పని చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి నేనేమైనా మీ అమ్మకి సెక్యూరిటీ గార్డ్‌ననుకున్నావా? అనంటది. అక్కడికి రాజేంద్ర వస్తూ ఉంటాడు. రాజేందర్‌ని జూసి అవని మావయ్య గారు మీరేమైనా మా అమ్మగారిని జూసారా? అని అడుగుతది. రాజేంద్ర ఏమో లేదమ్మా అనంటాడు. అప్పుడు అవని ఎక్కడా లేదు. ఎక్కడికెళ్ళిపోయింది? అని కంగారు పడుతూ ఏవండీ? అని వాళ్ళ రూమ్‌కెళ్తది. ఆరాధ్య గూడా వెనకాలే వెళ్తా ఉంటది. అక్షయ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏవండీ అనగానే ఏంటవని అని అంటాడు. అమ్మ కనిపించడం లేదండి. అక్షయ్ ఏమో కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఒక్కడో ఒక చోట ఉంటారు చూడు ఎక్కడో ఒక చోట అని అంటాడు. వెంటనే అవని ఇల్లంతా చూసాము ఎక్కడా కనిపించడం లేదు. అమ్మ గదిలో తన బ్యాగ్ కూడా లేదండి. నాకెందుకో భయంగా ఉందండి. ఒకసారి బయటికెళ్ళి ఎతుకుదాం అనగానే అక్షయ్ లేచి పద అని అంటాడు. ఆరాధ్య నేను కూడా వస్తాను నాన్న అని అంటది. అక్షయ్ వద్దమ్మా మేము త్వరగా వచ్చేస్తాం. నువ్వు తాత దగ్గరుండు అని అంటాడు. ఆరాధ్య అని అంటది. పదావని అని ఇద్దరెళ్తారు. ఇద్దరు కంగారు కంగారుగా స్కూటీ మీద ఎళ్తారు. వెనకాలే పల్లవి వాళ్ళని చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ మీ అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నావా అవని? వెళ్ళు వెళ్ళు. ఎలాగో మీ అమ్మ ఆఖరి చూపు కూడా నీకు దక్కదు అని నవ్వుతూ ఉంటది. మీనాక్షి అలా వెళ్తా ఉంటే ఆ రౌడీలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఫోటో చూసుకుంటూ ఒరేయ్! ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడని ఎతకాలి మనం ఇప్పుడు అని మాట్లాడుకుంటూ ఉంటే ఒకతనికి మీనాక్షి కనిపిస్తది. ఒరేయ్! అటు చూడు అనగానే వేరే అతను చూస్తాడు. ఇద్దరు మీనాక్షిని ఫాలో అయితూ ఉంటారు. అవని ఇంకా అక్షయ్ వెతుకుతూ ఉంటారు. ఒక చోట ఆపి అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. హలో అనగానే అతను హలో ఏంట్రా అంటే నాకు నీ హెల్ప్ కావాలిరా అని అక్షయ్ అంటాడు. నేను ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్న అక్షయ్ అని వాళ్ళ ఫ్రెండ్ అంటే అది కాదురా మా అత్తగారు మా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మాకు చెప్పకుండా. పెద్ద ప్రాబ్లమ్ అయింది. ఎక్కడ వెతికినా దొరకడం లేదు. అనగానే వాళ్ళ ఫ్రెండ్ సరే నువ్వేం టెన్షన్ పడకు మా వాళ్ళని పంపిస్తాను అని అంటాడు. అక్షయ్ సరేరా థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేస్తాడు. అవనీతో అభి వాళ్ళ టీంని పంపించి వెతికిస్తా అన్నాడు.
మనం కూడా వెళ్లి వెతుకుదాం అనగానే అవని అలాగేనండి, మనం కూడా చూద్దాం పదండి అనగానే అక్షయ్ రా స్కూటీ ఎక్కు అని అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. ఇటు మీనాక్షి నడుస్తా ఉంటే వెనకాలే రౌడీలు నడుచుకుంటూ వస్తారు. వాళ్ళని గమనించి మీనాక్షి కంగారు పడుతూ ఉరుకుతా ఉంటది. వెనకాలే వాళ్ళు కూడా ఉరుక్కుంటూ వచ్చి రేయ్ పట్టుకోరా పట్టుకోరా అని ఇద్దరు పట్టుకుంటారు. మీనాక్షి ఏమో రే ఎవర్రా మీరు అని అంటా ఉంటది. వదలండి నన్నెందుకు పట్టుకున్నారు ఎవర్రా మీరు అని అంటా ఉంటది. ఆగండ్రా వదలండి అని అంటా ఉంటే వాళ్ళలో ఒకతను మీనాక్షి పీక పట్టుకుని పోతాడు. మీనాక్షి ఏమో వాళ్ళిద్దరిని నెట్టేసి ఉరుకుతది. మీనాక్షి పరుగులు పెడతా ఉంటే వాళ్ళు వెనకాల ఉరుకుతా ఉంటారు. మళ్ళీ వాళ్ళు పట్టుకుంటారు. ఒరేయ్ ఎవర్రా మీరు వదలండ్రా అనంటే అందులో ఒక అతను చచ్చే ముందు మా గురించి తెలుసుకొని ఏం చేస్తావు అని కత్తి తీస్తాడు. మీనాక్షి ఆ కత్తి చూసి భయపడతా ఉంటది. ఒకవైపు అక్షయ్ వాళ్ళు వెతుకుతా ఉంటారు. ఇంకొక వైపు పోలీస్ వ్యాన్ వస్తా ఉంటది. పట్టుకోరా పట్టుకో అని ఆ రౌడీ మీనాక్షిని పొడవబోతాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఒరేయ్ అనుకుంటూ పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకొని కొడతా ఉంటారు. వాళ్ళేమో కొట్టకండి సారు కొట్టుకోండి సారు అని అరుస్తా ఉంటారు. అక్కడికి అవని ఇంకా అక్షయ్ కూడా వచ్చేస్తారు. అవని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తది అమ్మా అనుకుంటూ. మీనాక్షి అవనిని పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తది. అక్కడ పోలీస్ మేము రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే వాళ్ళు ఈవిడ్ని చంపేసి ఉండేవాళ్ళు అని అంటాడు. అక్షయ్ అంటే మీరేనా అని అడుగుతాడు. అక్షయ్ అవును అనగానే మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి మీ అత్తయ్య గారిని సేవ్ చేయమని నాకు చెప్పారు. సిటీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని యూజ్ చేసి ఈవిడ్ని కాపాడగలిగాం అని పోలీస్ అనగానే అక్షయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటాడు. అవని ఏమో మా అమ్మ ప్రాణాల్ని కాపాడారు, మీ రుణం నేను తీర్చుకోలేను అని ఏడుస్తూ దండం పెడుతుంది పోలీస్కి. థ్యాంక్ యూ సార్ అని అంటది. అప్పుడు ఆ పోలీస్ మా డ్యూటీ మేము చేసాం, ఈవిడ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి అని అంటాడు. వెళ్లే ముందు స్టేషన్కి వచ్చి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అని అంటా ఉంటే అక్షయ్ సరే సార్ అని అంటాడు. పోలీసులు వెళ్ళిపోతారు. అవని ఇంకా మీనాక్షి చూసుకు ఒకళ్ళనొకళ్ళు ఏడుస్తా ఉంటారు. అక్షయ్ ఏమో ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయారు అత్తయ్య అని అడుగుతాడు. అవని ఏమో చెప్పమ్మా, నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోవాలని అనుకున్నావు అని అడుగుతది. అప్పుడు మీనాక్షి ఏడుస్తూ నేను లేకపోతే నువ్వు బాధపడతావని తెలుసమ్మా, నేను అక్కడే ఉంటే నా కారణంగా నువ్వు అల్లుడు గారు నా కారణంగా అవమానాలు పడాల్సి వస్తుంది అని ఏడుస్తూ అవమానాలు పడ్డం కన్నా బాధని భరించడమే తేలిక, అందుకేనమ్మా అని అంటా ఉంటే అవని మేము పోలీసులకి ఫోన్ చేశాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ ప్రాణాలు పోయుండేవి కదమ్మా అని అనగానే మీనాక్షి నేను అక్కడ ఉండడం వల్ల నీకు ఎలాంటి మంచి జరగడం లేదు, పైగా నష్టం, అందుకే వెళ్ళిపోదాం అనుకున్నాను. అవని ఏడుస్తూ అమ్మా అంటే మళ్ళీ నన్ను అనాథని చేద్దాం అనుకున్నావు అన్నమాట. అక్షయ్ ఏమో అవమానాలు భరించలేక ఇంట్లో నుండి బయటకొచ్చేస్తే సమస్యలు తీరిపోతాయా అత్తయ్య? అవని ఏమో నువ్వు వాళ్ళన్న మాటలకి చేసిన అవమానాలకి వెళ్ళిపోవాలి అని అనుకుంటే వాళ్ళు అన్నదే నిజమవుతుంది తప్ప సమస్య తీరదు కదమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దమ్మా ప్లీజ్ పద అని చెప్పి కింద పడున్న బ్యాగ్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో హాల్లో అందరూ ఉంటారు అవని వాళ్ళ ఇంట్లో. అక్కడికి లాయర్ వచ్చి మీకు గుడ్ న్యూస్ సార్, మీ ప్రాపర్టీ మీకు వచ్చేసింది అని అంటాడు. మీ ఆస్తులు మీకు వచ్చేసాయి అని అంటాడు. అందరూ ఆనందిస్తారు. ఇదిగోండి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని ఇస్తాడు. లాయర్ వెళ్ళిపోగానే రాజేందర్ ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు అని పార్వతికి ఇస్తాడు. వెంటనే శ్రేయ వచ్చిన ఆస్తిలో మాకొచ్చే వాటా మాకిచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతది. రాజేందర్ నేనేం చేయాలో నాకు తెలుసు అని అంటాడు. వెంటనే శ్రేయ మీరేం చేయాలని అనుకుంటున్నారో మాకు తెలియాలి, చెప్తారా లేదా అని అడుగుతది. అప్పుడు అవని శ్రేయ మావయ్యని ఆస్తి గురించి నిలదీసే అధికారం నీకేముంది అని అడుగుతది. వెంటనే శ్రేయ నీకు మాత్రమే ఉందని చెప్తున్నావా అని అంటది. అప్పుడు అవని మావయ్యని ప్రశ్నించే హక్కు మన ఎవ్వరికీ లేదు అని అంటది. రాజేందర్ ఏమో ఎవ్వరు ఎంత గొంతు చించుకున్నా నా నిర్ణయం మారదు అని అంటా ఉంటే రాజేందర్ వాళ్ళమ్మ తన నిర్ణయం మారదు అంటున్నాడంటే ఆస్తి మొత్తాన్ని అక్షయ్ అవనీల పేర్ల మీదే రాసేటట్టున్నాడు అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రోజు ఇక వీడియోలు పెడతానే ఉంటాను.